హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో మొన్న భీమవరంలో ఆయన వివరించారు. కాళ్ళ వేళ్ళబడ్డాను, దండాలు పెట్టాను, రాష్ట్ర పరిస్థితిని వివరించాను, ఓటు చీలకుండా ఉండాల్సిన ఆవశ్యకతని చెప్పాను, కన్విన్స్ చేశాను, ఆ బాధ నాకే తెలుసు అని చెప్పి ఆయన చెప్పారు. వాస్తవానికి ఆయన బీజేపీని కలపడం వల్ల నష్టపోయింది కూడా ఆయనే. మొన్న కూడా అన్నాడు కదా, మధ్యవర్తిత్వంతో 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు కోల్పోయానని చెప్పారు కదా. సో ఆయన పడ్డ శ్రమ, ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. అలాంటి వ్యక్తి వాళ్ళ దేశాన్ని శాసించగలిగిన నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న నాయకత్వంతో కలిపి ఇంత బృహత్ కార్యం ఆయన చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని మీడియాలు, ఆంధ్రజ్యోతి లాంటివి ఏం చేస్తాయంటే, అప్పుడేం రాశాయి వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సానుకూలంగా ఉంది, తెలుగుదేశం అధినేతను రమ్మంటోందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా రాశాయి. చాలా బాధ అనిపించింది నాకు. వాస్తవానికి మొత్తం కర్త కర్మ క్రియ అన్ని పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఊసు లేకుండా రాయటం జరిగింది ఆ రోజు. సో నిజం అనేది నిప్పు లాంటిది, ఇవాళ కాకపోతే బయటకు వస్తుంది రేపైనా కదా. అది పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది ఆ మాట. అయితే ఇక్కడ ఆయన ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది, ఎందుకు అంత క్లిష్టతరమైన ప్రక్రియ అది అనే దానికి సంబంధించి టీవీ5లో ప్రముఖ హోస్ట్ సాంబశివరావు గారు చాలా చక్కగా వివరించారు. చాలా నాకు బాగా అనిపించింది. అది సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుంటే అది మీ దృష్టికి తేవాలని నేను ఈ వీడియో చేస్తున్నా. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఆయన విత్ యువర్ పర్మిషన్ సార్, సాంబశివరావు గారు మీ ఆడియోని వినిపిస్తున్నా. ఒక్కసారి సాంబశివరావు గారు ఏమన్నారో మనం విందాము. విన్న తర్వాత నా కామెంట్ చెప్తా. సరే, చివరిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి వాళ్ళు చెప్పొచ్చింది ఏంటంటే, నేను మీకు మొత్తం నారాయణ గారు చెప్పారు, ఇది సిపిఐ నారాయణ గారు, కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లకు నేను డబ్బు సర్దుతాను నారాయణ గారు చెప్పింది. కాబట్టి నాకు హెల్ప్ చేయండి, కోడి కత్తి కేసు హెల్ప్ చేయండి, బాబాయ్ మర్డర్ కేసు హెల్ప్ చేయండి, సిబిఐ కోర్టుకి నేను వెళ్ళను, దయచేసి వెళ్ళేలాగా చేయకండి. పవన్ కళ్యాణ్ గారితో భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయాలి, టీడీపీకి సపోర్ట్ చేయొద్దని చెప్పండి. వారికి ఏం కావాలో చెప్పండి, జాగ్రత్తగానండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలంటే అది నేను చేస్తాను. 20 సీట్లు కావాలా, నేను ఆయన గెలిపిస్తాను. ఆ 20 సీట్లు చూసారా. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కేసుల గురించి బీజేపీతో మాట్లాడుకోవటం మొదటి నుంచి చేస్తున్నాడు, అది పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు, మీతో కలిసి పోటీ చేయాలి, తెలుగుదేశం వేరుగా పోటీ చేయాలి. ఇది అదే విషయాన్ని మనందరం అబ్జర్వ్ చేస్తే, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయనకు నచ్చలేదు, అది ఆ రోజే నచ్చలేదు ఆయనకి. ఈ రకంగా చేయడం అనేది నచ్చలేదు. ఆ రోజే ఈ ప్రతిపాదన పెట్టారు ఆయన ముందు. ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పింది ఏంటి అంటే, ఇది సిపిఐ నారాయణ గారు చెప్పారని ఈయన చెప్తున్నారు. 20 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామన్నారట, దానికి కావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. వైసీపీ అభ్యర్థుల్ని డమ్మీలను పెట్టేసి ఆయన 20 సీట్లు ఆయన గెలిపిస్తామని చెప్పారట. వారు కోరుకున్న 20 సీట్లు వైసీపీ ఓడిపోయేలాగా చేస్తాను, మిగతా ఆర్థిక అంశం కూడా మాట్లాడారు. ఇది మాట్లాడొచ్చింది. ఆర్థిక అంశం అంటే ఈ ఎలక్షన్కి కావాల్సిన ఖర్చులు కావచ్చు, వగేరాలు కావచ్చు, అవన్నీ కూడా నేనే సర్దుతాను పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఒప్పించండి అనేది ఆయన ప్రతిపాదన ప్రధానమంత్రి గారి దగ్గర. మొన్న మాట్లాడింది, టీడీపీతో జనసేన వెళ్లకుండా మీరు చెయ్యండి, నేను మళ్ళా సీఎం అవుతాను, ఇదే మాట్లాడుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఇదేదో గూడు పుటానిలాగా ఉంది, మోసం చేసేలాగా ఉంది. వారు చెప్పింది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారంలోకి ఉండటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి సీఎం కావడానికి వీల్లేదు. ఎందుకు ప్రతి సందర్భంలో చెప్తున్నారు, ఈ రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ దిగిపోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తున్నారు ఇవాళ మనకు అర్థం కాదు, భవిష్యత్తులో అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద ఎంత తప్పు ఉందో మనకి ఇప్పటికీ తెలుసు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది, రాష్ట్రాన్ని ఏం చేస్తారు, సమాజం నాశనం అయిపోతుంది వైసీపీ ఉంటే అనేది ఆయన భయం. సమాజం పట్ల ఒక బాధ్యత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తపన, దానికోసమే వైసీపీని దించాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతమైన కక్షలే ఉంటాయి. ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పారు, నాకేం వ్యక్తిగతమైన కక్ష ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాలు సమాజం గురించి వచ్చిన వాడిని నాకేం కక్ష ఉంటుంది.
వాటిని నెరవేర్చడానికే నా ప్రయత్నం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వైసీపీ దిగితేనే దానికి వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది అని ఎలాగైతే ఇక్కడ చెప్పారో ఢిల్లీలో కూడా అదే చెప్పారు. ఇప్పటి వరకు మాట మార్చని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఏ రాజకీయ నాయకుడున్నా వైసీపీకి లొంగిపోయేవాళ్ళే. వైసీపీ డబ్బుకి, వైసీపీ పదవులకి చూసారా ఏం మాట్లాడారైనా? వైసీపీకి లొంగిపోయేవారు ఏ నాయకుడున్నా. ఎందుకంటే లాస్ట్ టైం ఆయనే ఎమ్మెల్యే గెలవలేదండి, డబ్బులు లేవు ఆయన దగ్గర, సొంత సినిమాలు చేసుకుని వచ్చిన డబ్బుతో ఆయన పార్టీని నడుపుతా ఉన్నాడు. అలాంటప్పుడు వైసీపీ ఇచ్చిన బంపర్ ఆఫరే కదా, 20 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఆయన వెళ్తారని చెప్తున్నాడు. 20 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తాను, నేను గెలిపించుకుంటా, నేనే డమ్మి అభ్యర్థులను పెడతా, మీకు కావాల్సిన డబ్బు నేను సర్దుతా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలవోకగా పని అయిపోతూ ఉంటే ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? బట్ రిస్క్ తీసుకున్నారు, ఆయన నిజాయితీ కోసం రిస్క్ తీసుకున్నారు. వైసీపీ ప్రలోభాలకి లొంగకుండా నిలబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారిని పర్సనల్గా అన్న ఊరుకున్నారు, డబ్బు కోసం అన్న ఊరుకున్నారు, కులంతో చూడండి ఇది కూడా ఆయన చాలా మంచి మాట చెప్పి, పర్సనల్గా అంటే ఆయన ఊరుకున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో అధికార ప్రతినిధులతో ఆయన చెప్పే మాట అంటే నన్ను పర్సనల్గా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అన్నారండి? ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు అని ఒక మాట అన్నారండి? చంద్రబాబు గారు అన్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావించారండి? దత్తపుత్రుడని తప్ప ఆయన పేరును కూడా ఉచ్చరించడు. అంత ఆ రకమైన యుగో గర్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ దత్తపుత్రుడికి పవన్ కళ్యాణ్ కనొచ్చు కదా, పవన్ కళ్యాణ్ కనకుండా దత్తపుత్రుడు అనడం, ఆయన 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, కార్లను మార్చినట్టు మారుస్తాడు అనడం, వ్యక్తిగతమైన విమర్శలు ఎన్ని చేశాడు. అయినా పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా వ్యక్తిగత విమర్శలు నన్ను చేసాడు పక్కన పెట్టండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి, మీరు ప్రభుత్వంలో చేతగానితనాన్ని మీరు బయట పెట్టండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికార ప్రతినిధులకు చెప్పారు. అధికార ప్రతినిధులు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడండి అంటే మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే మా నాయకుడు ఒప్పుకోడండి, నన్నే కదా అన్నారు పక్కన పెట్టండి అంటారు. కానీ అదే కార్యకర్తకి కష్టం వస్తే కొట్టేసాయి అనే వ్యక్తిని అక్కడ పోలీస్ అధికారిని దుర్భాషలాడి ఆమె చేయి చేసుకుంటే నేరుగా మంది మార్బలంతో ఆయన తిరుపతికి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ చేసిన వ్యక్తి, ఆయనకు అండగా నిలబడ్డాడు. సో ఈ సాంబశివరావు గారు చెప్తుంటే ఆ సంఘటన కూడా నాకు గుర్తొచ్చింది. కానీ కార్యకర్త, నేను ఇంత ముందు కూడా చెప్పాను, కార్యకర్తలు జోలికి వచ్చారు చూడండి, ఆయన సింహం వచ్చాడు. సింహం అంటే ఎవరో కాదు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఇది అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంత నిజాయితీ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అవసరమైతే తాను కాస్త కూస్త నష్టపోతున్నాడు తప్ప తాను జనం కోసం నిలబడ్డాడు, సమాజం కోసం నిలబడ్డాడు, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డాడు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ మద్దతుదారైన మీడియాలో పనిచేస్తున్న సాంబశివరావు గారు లాంటి ఒక పెద్ద జర్నలిస్టు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఆయన పొగుడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తోంది. ఎస్, ఇవాళే కాదు సాంబశివరావు గారు, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీతో ఏ రోజైనా విభేదిస్తే కూడా మీరు ఇదే స్టాండ్ మీద ఉండాలని ఉంటారని నేను భావిస్తున్నా. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ. ఆ రకమైన నిజాయితీ ఉంది కాబట్టి ఆయన ఓడిపోయినా ఇంకా జనం మధ్య నిలవగలిగాడు, నిలుస్తున్నాడు, నిలిచి గెలుస్తాడు.